ఈరోజు నేను స్పెషల్ ఆలూ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందుకు ముందుగా నేను గోధుమ పిండిని బాగా కలుపుకునేలా పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. అలాగే 2 ఉల్లగడ్డలు తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలాగ మెత్తగా పెట్టుకున్నాను, ఉడికించుకొని బాగా. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు, అలాగే 5 లేదా 6 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఇందులో హాఫ్ ఎర్రగడ్డ, ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయేలాగా కలబెట్టుకోవాలి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద 1 టేబుల్ స్పూన్, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడంతా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది, మాకు రెడీ అయిపోతుంది ఇది. అలాగే రుచికి సరిపడే ఉప్పు. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము గోధుమ పిండిలో ఎలా స్టఫ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక ముద్ద గోధుమ పిండి తీసుకున్నాను, చిన్న ముద్ద. ఇప్పుడు దీనిపైన గోధుమ పిండి పౌడర్ చల్లుతున్నాను. ఈ విధంగా చేసుకొని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంప తాలింపుని పెట్టుకోవాలి ఇందులో. ఇలాగ చేత్తో ఒత్తుకుంటే సరిపోతుంది. కట్టెని మనం యూజ్ చేసామనుకోండి, పూరి కట్టని బొక్కలు పడతాయి మనకు. పిండికి బొక్కలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చేత్తో ఒత్తుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మన దగ్గర ఉన్న పిండిని మొత్తం కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని 2 వైపులా కూడా బాగా కాల్చుకుంటాను. నేను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను ఆల్రెడీ ఒత్తి పెట్టుకున్న పరోటాను వేసుకుంటున్నాను దీని మీద. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా ఆయిల్, ఈ విధంగా 2 వైపులు కూడా బాగా చక్కగా కాల్చుకోవాలి, ఎర్రగా వచ్చేంత వరకు.
ఇప్పుడు ఇదే విధంగా అన్నిటిని కూడా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నేను గుడ్డును పూసుకుంటున్నాను. అలాగే బ్రెడ్ పొడిని కూడా వేస్తున్నాను. మనం గుడ్డు అప్లై చేయడం వల్ల ఈ పొడి అనేది బాగా అతుక్కుంటుంది పరోటాకి. రెండు వైపులా కూడా ఇలాగ బాగా చక్కగా అప్లై చేసేసుకోవాలి. రెండు వైపులా కూడా ఆయిల్ వేసుకొని చక్కగా కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇది మనకు రెడీ అయిపోయింది పరోటా, ఆలూ పరోటా. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటాను. చూడండి మనకి ఎంత చక్కగా ఆలూ పరోటా రెడీ అయిపోయిందో. మనకు క్రిస్పీగా పైన నుంచి, అలాగే లోపల స్పైసీగా చాలా బాగుంటుంది తినడానికి. అలాగే మీ ఇంట్లో కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ పైన నేను ఎగ్ అప్లై చేశాను కదా, ఆ ఎగ్లో నేను 2 చిటికెళ్ళ పెప్పర్ పౌడర్, అలాగే 1 చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసము. అలాగే మీ ఇంట్లో కూడా ఇలాగే చేసి అందరికీ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.